తెలంగాణ రైతు బంధులో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. తెలంగాణ రైతు బంధులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే వార్తకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు బంధులో మార్పులు చోటు చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులకు రైతు బంధు కట్ అనే చెప్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్ని ఎకరాలకు రైతు బంధును ఇవ్వాలి అన్న దానిపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. లిమిట్ క్యాపింగ్ ఎన్ని ఎకరాలకు పెట్టాలి అని, లిమిట్ను 5 ఎకరాలకు పెట్టాలా లేకపోతే 10 ఎకరాలకు పరిమితిని విధించాల అంశంపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. 21వ తారీఖున కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ నిర్వహించబోతున్నారు, సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. కలెక్టర్ల సమావేశంలో రైతు బంధుపై ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే మార్గదర్శకాలు కూడా రూపొందించనున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచే ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటి వరకు మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేసిన రైతు బంధులో పాత విధానాన్ని అవలంబించి వేశారు. కానీ నెక్స్ట్ వేసే రైతు బంధు సంబంధించి కొత్త విధానాలు అమలులోకి వస్తాయి అని చెప్తున్నారు. అయితే ఎన్ని ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా అనే విషయం పైన మార్గదర్శకాలు రూపొందించనున్నారు. తెలంగాణలో 90% మంది 5 ఎకరాలు లోపు ఉన్న రైతులే ఉన్నారు. కేవలం 6.65 లక్షల మంది చేతిలోనే 52 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఎక్కువ మంది భూస్వాములే ఉన్నారు. నిజమైన రైతులు 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు ఉన్న రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. 90% మంది రైతుల చేతిలో 5 ఎకరాల లోపు ఉంది. సో క్యాపింగ్ పెట్టాలి అనే విషయం పైన అధికారులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబోతున్నారు. 21వ తారీఖున కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్లో రైతు బంధుకు సంబంధించి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, రైతు బంధులో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? కౌలు రైతులకు కూడా రైతు బంధు వర్తించే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అలాగే క్యాపింగ్ పెట్టే అవకాశం ఉందా? 5 లేదా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు ఇచ్చే విధంగా పరిమితులు విధించే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ ఇప్పటివరకు అయితే రైతు బంధుకు సంబంధించిన అంశం దీన్ని ప్రక్షాళన చేయాలి అనేటువంటి దిశగా గతంలో ప్రభుత్వం నుంచి హామీ ప్రకటన వచ్చినప్పటికీ వాళ్ళు చేయలేకపోయారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా పదే ఆరోపణలు చేసింది. రైతు భూస్వాములకు, ముఖ్యంగా పేరిట ఎవరైతే భూములు 100 ఎకరాల భూములు ఉన్నాయో పడావు పడి ఉండడము, శిఖం భూములు కావచ్చు, కొండ ప్రాంతాలు, ఇవన్నీ అంటే సాగు చేయని భూములకు కూడా రైతు బంధు పడడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా వారందరికీ రైతు బంధు ఇవ్వాలి అనేటువంటి దిశగా అప్పుడు ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఎందుకంటే కొద్ది మందిని మినహాయింపిస్తే పైరవీలుంటాయి, పైరవీకారులు రాజ్యం వెళ్తారు, తమ భూమికి రైతు బంధు కోసం పైరవీదారులంతా కూడా తిరుగుతుంటారు. అలాంటి సిచ్యువేషన్ లేకుండా అందరికీ ఇవ్వాలని అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానివల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడింది. ఎందుకంటే మొత్తం 90% సాగు చేసేటువంటి భూములంతా కూడా చిన్న సన్నకారు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. మనం చూసాం కేవలం ఒక 5% నుంచి ఒక 10% మంది చేతుల్లో 5 నుంచి 10 ఎకరాలు, 10 నుంచి పైన ఉండేటువంటి ఎకరాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో పెద్ద భూస్వాములు, రియల్ ఎస్టేటర్లు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వీరందరికీ ఉన్నటువంటి భూముల ద్వారా వారు కూడా రైతు బంధు తీసుకోవడం జరిగింది. దీనిపైన తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తా ఉంది. ప్రముఖులు అన్న దాన్ని ఏ విధంగా నిర్వహించే అవకాశం ఉంటుంది? ప్రముఖులు అంటే కేవలం పేద రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తించే విధంగా ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా కేవలం 5 ఎకరాలు ఉన్నటువంటి వారికి, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువ శాతం మొగ్గు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి తన సూచన చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే 90% సాగు భూమి ప్రస్తుతం వారి చేతుల్లోనే ఉంది, 5 ఎకరాల లోపలనే. 5 నుంచి 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వారు కూడా కేవలం కొద్ది మంది మాత్రమే ఉండడం, వారికి సంబంధించినటువంటి చేతుల్లో 22 లక్షల ఎకరాల భూమి ఉండడం, 10 ఎకరాల లోపు తీసుకోవాలా వద్దా అనేటువంటిది ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలపైన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే దృష్టి పెట్టారు, కసరత్తు చేస్తున్నారు. వచ్చేటువంటి వానాకాలంతో టైంలో ఈ రైతు బంధు ఏదైతే గతంలో హామీ ఇచ్చడం జరిగిందో, గత ప్రభుత్వం ఎకరానికి 2015లో 4,000 ఇచ్చింది, తర్వాత దాన్ని 5,000గా పెంచింది ఎకరానికి. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామనేటువంటిది చెప్తున్నట్టు 2 దఫాలుగా, ఒక రబీ ఒకటి, తర్వాత వర్షాకాలం 2 రకాలకు కలిపి 15,000 ఇస్తామని చెప్తున్నారు. అది అమలు చేయడానికి ఇటు రైతులకు, రైతు కూలీలకు, తర్వాత కౌలు రైతులకు ముగ్గురికి ఇవ్వడానికి సిద్ధమవుతా ఉంది. ముగ్గురులో ఒకటి
రైతు ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి వస్తే కౌలు రైతుకు రాదు, కౌలు రైతుకు వస్తే కూలీకి రాదు, రైతు కూలీలకు రాదు. సో ఏదో ఒక దాంట్లో బెనిఫిట్ అయ్యేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సీరియస్ గానే ముందుకు వెళ్తా ఉంది. కాకపోతే పూర్తిగా ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకుంటూ ప్రక్షాళన చేసేటువంటి దిశగా వెళ్తా ఉన్నారు. ఎందుకంటే 2 ఎకరాలు, 1 ఎకరం, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు, 5 ఎకరాల లోపల చాలా మంది. వారికి ఇవ్వడం వల్ల నష్టం లేదు, వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్టుగా ఉంటుంది, ఆర్థిక సహాయం అందించినట్టుగా ఉంటుంది. కానీ కొద్ది శాతం మంది ఉన్నటువంటి 10% మంది ఉన్నటువంటి వారికి 100 ఎకరాలు, 50 ఎకరాలుగా పైగా ఉన్నటువంటి వారికి ఇవ్వడం వల్ల ప్రజాధనం వేస్ట్ అవుతుంది అనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనిపైన మార్గదర్శకాల దిశగా ముందుకు వెళ్తా ఉంది. త్వరలోనే వచ్చే వానాకాలం సంబంధించినటువంటి ఇచ్చేటువంటి రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా పేరిట ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా కింద మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. రోహిత్, రైట్, థ్యాంక్ యూ మధు. రైతు బంధులో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులకు రైతు బంధు కట్ చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే లిమిట్ విధించాలి అని అనుకుంటుంది తెలంగాణ సర్కార్. 5 ఎకరాల 10 ఎకరాల అనేది కలెక్టర్లతో నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరిమితి విధించే అంశంపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నారు. 21వ తారీఖున కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. కలెక్టర్ల సమావేశంలో రైతు బంధుపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించబోతున్నారు. వచ్చే వర్షాకాలం సీజన్ నుంచి ఈ రైతు బంధులో మార్పులతో కూడిన రైతు బంధును అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. 90% మంది 5 ఎకరాల లోపు ఉన్న రైతులే ఉన్నారు అని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. కేవలం 6.65 లక్షల మంది చేతిలోనే 52 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ భూస్వామ్య రైతులకు కాకుండా నిజమైన పేద రైతులకు, సాగు చేసే రైతులకు, సాగు చేసే కౌలు రైతులకు మాత్రమే రైతు బంధును అందించే లక్ష్యం